తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం థియేటర్లో గ్రాండ్ గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. సినిమా థియేటర్ల ముందు బాణసంచా కాలుస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని ఓ థియేటర్ వద్ద ఐకాన్ స్టార్ ఫ్యాన్ అమ్మవారి గెటప్ వేయడం వైరల్గా మారింది. దీంతో అతడితో కలిసి ఫ్యాన్స్ స్టెప్పులు వేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశాఖలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్కా బీచ్ వద్ద జరిగిన ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. హైందవ జాతిపై అక్కసుతో అనేక మంది ముష్కరులు ఇష్టారాజ్యంగా హింసకు దిగుతున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన నిలిపివేయాలని, దేవాలయాలపై దాడులు, హిందువులపై మారణహోమం ఆపాలని కోరారు. మాటికి భారతదేశంలో జరిగినవి జరగనివి అనేక సంఘటనల మీద కథనాలు సృష్టించి భారతదేశాన్ని నీచంగా చిత్రీకరించేటటువంటి సంస్థలేవి ఈరోజు మైనారిటీ హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద నోరు మెదపడం లేదు. అలాగే అనేక దేశాలు కూడా ఈరోజు మౌనాన్ని వహిస్తున్నాయి. ఈ స్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ గళం విప్పాలి. ప్రపంచ హిందువులంతా ఏకమై బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈరోజు బంగ్లాదేశ్ అనే చెప్పబడుతున్నటువంటి ఒక దేశము ఈ భారతదేశం యొక్క భిక్ష. భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ అనేటటువంటి దేశం ఉండేది కాదు. ఏమాత్రము కృతజ్ఞత లేకుండా అదే హిందువుల మీద దారుణాలు చేస్తున్నటువంటి బంగ్లా మత మౌఢ్యాన్ని ప్రపంచ ప్రజలందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు గాను ఈరోజు ఈ అమ్మవారి గుడి దగ్గర నుండి ర్యాలీ చేయడానికి ఐక్య హిందూ సంఘాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు ఈరోజు ర్యాలీ జరుగుతోంది. బంగ్లాదేశ్ని ఇతర పాకిస్తాన్ తోటి విముక్తి చేసి బంగ్లాదేశ్లో ఉన్న పౌరుల్ని కాపాడింది భారతదేశం. అటువంటి భారతదేశానికి సంబంధించిన హిందువుల్ని బంగ్లాదేశ్లో, అంటే హిందువులు అక్కడ మైనారిటీగా ఉన్నారు, బంగ్లాదేశ్లో కోత కోస్తుంటే సభ్య సమాజం అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది తప్పనిసరిగా ఇటువంటి దౌర్జన్యాల్ని, దుర్మార్గపు వ్యవహారాల్ని బంగ్లాదేశ్లో తప్పనిసరిగా అంతమొందించడానికి ఎన్డీఏ కూటమి కూడా వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది, స్పందిస్తుంది. ఇదొక్కటే కాకుండా మొత్తం ఇంటర్నేషనల్గా కూడా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కూడా దీనిపైన స్పందించవలసిన అవసరం ఉంది. ఈ బంగ్లాదేశీయులు చేసే దురాగతాలని అరికట్ట వేయడానికి తప్పనిసరిగా అందరూ కూడా స్పందిస్తేనే కానీ బయటికి రాదు ఇష్యూని. కాబట్టి ఈ విధంగా చేయడానికి ఐక్య వేదిక అనేది ఒకటి స్థాపించి ఇక్కడ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కాళీమాత టెంపుల్ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు ఏదైతే వార్ మెమోరియల్ ఉందో అక్కడ వరకు ఒక మ్యారథాన్ లాగా తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజలు నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం. రాజకీయ లబ్ధి కోసం కాకినాడ పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్రలు చేస్తూ పాత కేసులతో ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్రంలో కొత్త కుట్రలకు తెరతీశారని, పాత కేసులను తిరగదోడి ప్రత్యర్థులను ఇరికిస్తున్నారని అన్నారు. కాకినాడ పోర్టు విషయంలో కేసులు పెట్టడం కూడా ఇందులో భాగమేనని, మొదట రేషన్ బియ్యం స్మగ్లింగ్ పేరుతో డ్రామా మొదలుపెట్టారని, తర్వాత పోర్టును లాక్కున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈరోజు జగన్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద, ఆయన కుమారుడి మీద, సాయిరెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిగట్టడం జరిగింది. జగన్ గారి మీద అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరబిందోకి సంబంధించినటువంటి కంపెనీ మీద బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు. దానిని ముందు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు. ఆ తర్వాత అరబిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు. ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి
ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక అబద్ధాన్ని సృష్టించడం, దాన్ని ఏదో ఒక విధంగా వ్యాప్తి చేసి జనాల దృష్టి మరల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో 41% మాత్రం ఈరోజు దానికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకు ఉన్నాయి. 59% షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవీ రావు గారి ఆధీనంలోనే ఉన్నాయి. కేవీ రావు గారి ఆధీనంలో 59% ఉంటే పోర్టు ఎండీగా ఆయనే ఉంటాడు, సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు. నిర్ణయాధికారం అంతా 59% ఉన్నటువంటి కేవీ రావు గారికే ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరబిందోకు రాదు. కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునే దానికి అవకాశం ఉండేది, ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు. కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగం అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు, లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరబిందో సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా 41% నువ్వు అమ్మి 59% కేవీరావు గారు పెట్టుకుని ఆయనే నియంత్రిస్తూ, ఆయనే పెత్తనం చేస్తూ, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే బోర్డులో ఉంటూ వాళ్లే మెజారిటీ షేర్లని అనుభవిస్తూ ఈరోజు 41% అమ్మాం కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రకరకాలుగా వాళ్ళ మీద కేసు పెట్టేదానికి ఈరోజు కేవీరావు సంస్థే, ఆ సంస్థ మీద ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అరబిందో వెనక ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని పావులుగా చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచన. దీని వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ కలెక్టరేట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష, ధాన్యం కొనుగోళ్లపై పూర్తి వివరాల సేకరణ. కాకినాడ సెజ్ పోర్టు ఆక్రమణల కేసులో జగన్పై కేసులు పెట్టండి, ప్రభుత్వాన్ని కోరిన ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి. ప్రశాంతంగా ముగిసిన టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ, ఓటు హక్కును వినియోగించుకున్న ఉపాధ్యాయులు. శ్రీకాకుళం వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమీక్ష, పార్టీ అవలంబించాల్సిన విధి విధానాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.